బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేలిలో భారీ షాక్ తగిలింది. నియోజకవర్గంలో తూఫ్రాన్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వశమైంది. తూఫ్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ గొంది రవీందర్ గౌడ్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. చైర్మన్ కు వ్యతిరేకంగా 10 మంది కౌన్సిలర్లు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి ఓటు వేశారు. దీంతో చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరిపోయింది. తాత్కాలిక చైర్మన్ గా నందాల శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు. మరో 10 రోజుల్లో చైర్మన్ ఎంపికకు ఎన్నిక నిర్వహిస్తామని ఆర్డీఓ వెల్లడించారు. సభ్యుల సంఖ్య 17 అయింది. 17 గాను టూ-థర్డ్ అవసరము. టూ-థర్డ్ అంటే 11.33 అంటే 11 మంది సభ్యులు కోరం అవసరము. ఆ విధంగా ఉదయం 11:05 సమయానికి మొత్తం 17 మంది సభ్యులకు గాను 11 మంది సభ్యులు హాజరయ్యారు. 11 మంది సభ్యులు కోరం సరిపోయినందువల్ల సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. సమావేశం యొక్క ఉద్దేశాన్ని వాళ్ళకి తెలియజేస్తూ సమావేశం ప్రారంభిస్తున్నట్టుగా ఓటింగ్ ప్రారంభిస్తున్నట్టుగా తెలియజేయండి. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా మొత్తం 11 మంది సభ్యులకు గాను 11 మంది సభ్యులు హాజరైన 11 మంది సభ్యులు చేతులెత్తడం జరిగింది. కాబట్టి అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ప్రకటించి వారి చేత అవిశ్వాస తీర్మానం మీద ధృవీకరిస్తూ వారి చేత సంతకాలు తీసుకొని సమావేశాన్ని ముగించడం జరిగింది. కేసీఆర్ నియోజకవర్గం తూఫ్రాన్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వశమైంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పరశురాం నడి తెలుసుకుందాం. పరశురాం, ఈ రోజు ఉమ్మడి మెదక్ జిల్లాలోని మరో కీలక మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైందని చెప్పవచ్చు. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం తూఫ్రాన్ మున్సిపాలిటీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ చేతిలో ఉంది. అక్కడ బీఆర్ఎస్ చైర్మన్ రవీందర్ గౌడ్ కొనసాగుతున్నారు. అయితే కొంతకాలం క్రితం ఏదైతే కాంగ్రెస్ మొత్తం అధికారులకు రాగానే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ సంస్థలంతా కూడా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వెంటనే అక్కడ తూఫ్రాన్ మున్సిపాలిటీలో అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఈ రోజు నిర్వహించినటువంటి అవిశ్వాస ఓటింగ్ నెగ్గింది. దాంతో అక్కడ రవీందర్ గౌడ్ చైర్మన్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా అక్కడ ఉన్నటువంటి అందరు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ లో ఉన్న మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమని చెప్పవచ్చు. రానున్న మరో వారం 10 రోజుల్లో అక్కడ అధికారికంగా ఎన్నిక నిర్వహించి చైర్మన్ ఎన్నుకున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఉన్న తాత్కాలిక ఇన్ఛార్జ్ చైర్మన్ గా అక్కడ ఉన్నటువంటి పురపాలక వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ ను ఇన్ఛార్జ్ చైర్మన్ గా నియమించడం జరిగింది. మరికొన్ని రోజుల్లో అయితే ఇక్కడ ఈ రోజు మొత్తం కౌన్సిల్ 16 మంది కౌన్సిలర్స్ హాజరు కావాల్సి ఉండగా కేవలం 10 మంది మాత్రం హాజరయ్యారు. దాంతో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి తాను ఎక్స్ అఫీషియో మెంబర్ గా అక్కడ హోదాలో హాజరై విశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. దాంతో అవిశ్వాసం నెగ్గిందని చెప్పవచ్చు. దాంతో ఇప్పటికే నారాయణఖేడ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది. అదేవిధంగా ఈ రోజు తూఫ్రాన్ అయింది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుందో కౌన్సిలర్ అంతా ఎక్కడైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పీఠాలు ఏదైతే మున్సిపల్ పీఠాలు దక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ముఖ్యంగా ఇది మాజీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని తూఫ్రాన్ మున్సిపాలిటీ కాబట్టి కొంత ప్రత్యేకతగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ పరశురాం.